ఆంధ్రప్రదేశ్లో ధర్మం దారి తప్పేసింది. పత్రికలు, మీడియా ధర్మవంతంగా ఉంటే ప్రజలకి నిజాయితీతో కూడిన వార్తలు వస్తాయి. అవే అసహ్యకరమైనటువంటి దిగజారుడుతనంతో పోషిస్తే ఇంకా నీతి ఎక్కడుంది, నిజాయితీ ఎక్కడుంది, నిజం ఎక్కడ తెలుస్తుంది ప్రజలకి? అది అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న అక్కడెక్కడో మజ్జిగ పంచుకున్నారు ఎవరో, అది వైసీపీ ప్రోగ్రాంకి వెళ్తే తాగేసి సీఎం ప్రోగ్రాంకి వెళ్తే తాగిన వాళ్ళందరూ అస్వస్థతకు గురయ్యారు. అక్కడ ఒక ప్రోగ్రాంలో జరిగిందని అట్లా రాసుకొచ్చారు. ఇప్పుడు గుంటూరులో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాన్ని పోనీ ఎవడన్నా పట్టుకుంటేనో లేకపోతే ఏదన్నా జరిగితేనో అనుకోవచ్చు. ఇది చూడండి, గుంటూరులో వైకాపా అరాచక పర్వానికి తెగబడింది. ఇది చూడగానే ఏమనుకుంటాం, డైరెక్ట్గా వీళ్ళు చేశారనుకుంటాం. స్థానిక ఆటోనగర్లో కొన్ని పాత మోటార్ వాహనాల విడిభాగాల దుకాణానికి నిప్పు పెట్టి వ్యాపార వర్గాలను భయభ్రాంతులకు గురి చేసింది. అంటే ఇదేదో చూసినోడు ఎవడో చెప్పాడు అనుకుంటాం, లేదా పోలీసులు చెప్పారనుకుంటాం. కాదు, వైకాపా అభ్యర్థులు నిర్వహించిన సమావేశానికి వ్యాపారులు గైర్హాజరయ్యని అక్కస్తో ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని తెలిసింది అంతే. శనివారం ఆటోనగర్లో వైకాపా ఎంపీ అభ్యర్థులు నూరి ఫాతిమా, కిలార్ రోసయ్య పాత ఇనుప సామాగ్రి వ్యాపారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కొందరు వ్యాపారులు వెళ్ళని వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ అనుకూలరన్న ఉద్దేశంతో ఆటోనగర్కి సెలవు రోజైన ఆదివారం ఎవరు లేని సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. ఇది ఎవరు లేని టైంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, దానికి ఇది అని వినిపించినాయి. వెంటనే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోతారు. పెమ్మసాన్ లాంటి వాడు పెద్ద మనిషి అనుకున్నా, నేను నిజాయితీగా ఉంటాడు అనుకున్నా. కానీ ఇలాంటి అరాచకపు తప్పుడు ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారు. అక్కడికి వెళ్ళేసి వాళ్ళని పరామర్శించి వైసీపీ దుశ్చర్యల నుంచి మిమ్మల్ని కాపాడదు. పోనీ ఎవడన్నా తగలబెడితే బహిరంగంగానే కనబడుతుంది కదా, చాటుగా తగలబెట్టుకుంటారా? ఫైర్ యాక్సిడెంట్లని కూడా ఇలాంటి దరిద్రంగా మార్చుకునేటటువంటి దిగజారిపోయినటువంటి జర్నలిజం ఆంధ్రప్రదేశ్లో ఇక అసలు నిజం అనేది చచ్చిపోయినట్టే. మనం ఎక్కడికన్నా వెళ్ళి బ్రతకడం బెటర్.